పన్నుల్లో 60% వాటా పొందే 7 రాష్ట్రాలు. చూడండి, అంటే మన భారతదేశంలో ప్రతి రాష్ట్రం నుండి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో కేంద్ర వాటా వెళ్తుంది. ఆ తర్వాత కేంద్రం ఏం చేస్తుందండి, రాష్ట్రాలకు మరియు వారి యొక్క అవసరాలకు సంబంధించి పన్ను రూపంలో మరికొంత చెల్లిస్తుంది. అయితే ఇట్లా కేంద్ర ప్రభుత్వం చెల్లించేటటువంటి పన్నులలో 7 రాష్ట్రాలకి మొత్తం పన్నుల్లో 60% వాటా వెళ్తుందంటండి. ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూడండి. అవేంటో వివరాలు చూద్దాం. కేంద్ర పన్నుల్లో 60% వాటా 7 రాష్ట్రాలకే వెళ్తుంది. అందులో ఉత్తరప్రదేశ్ 18%, బీహార్ 10%లకు ఎక్కువగా దక్కుతుంది. అంటే చూడండి, ఇప్పుడే చెప్పుకున్నాం, ఉత్తరప్రదేశ్కి 18%, బీహార్కి వచ్చేసి 10%. అంటే ఈ రెండు కలుపుకుంటే 28%. 2 రాష్ట్రాలే 28%కి ఎక్కువగా పన్ను వసూలు చేస్తూ ఉన్నాయి, కేంద్రం నుంచి పొందుతూ ఉన్నాయి. మరి తొలి 3 స్థానాల్లో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ ఎంత అంటే 8%. సో మధ్యప్రదేశ్ ఏమో 8% వాటా పొందుతుంది పన్నుల్లో, బీహార్ ఏమో 10% వాటా పొందుతుంది, ఉత్తరప్రదేశ్ ఏమో 18% వాటా పొందుతుంది. ఈ 3 కలిపి మొత్తం 36% వాటా వెళ్తుంది. ఇక తొలి 7 స్థానాల్లో ఉన్నటువంటి పై 3 రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశాలు కలిపి సుమారుగా 7,75,242.02 కోట్ల రూపాయలు ఈ యొక్క రాష్ట్రాలకు వెళ్తుంది. ఇది మొత్తం కేంద్ర పన్నులు ఎంత శాతం అయ్యా అంటే 60%. చూడండి, మన దక్షిణ భారత రాష్ట్రం ఒక్కటి లేదు ఇందులో, మొదటి 7లో. అంటే ఈ 7 రాష్ట్రాల్లో మొత్తం కలిపి 60% పన్నులను అనుభవిస్తూ ఉన్నాయి, కేంద్ర పన్నులను వసూలు చేసుకుంటూ ఉన్నాయి. ఇక ఎవరు చెప్పారండి ఈ విషయం అంటే కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అయినటువంటి సంజయ్ చౌదరి లోక్సభలో వెల్లడించడం జరిగింది. సో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అయినటువంటి సంజయ్ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఇక్కడ చూడండి, అత్యధికంగా పన్నులు అంటే కేంద్రం పన్నులు పొందేటువంటి రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే, 2వ స్థానంలో బీహార్, 3వ స్థానంలో మధ్యప్రదేశ్, 4వ స్థానంలో పశ్చిమ బెంగాల్, 5వ స్థానంలో మహారాష్ట్ర, 6వ స్థానంలో రాజస్థాన్, 7వ స్థానంలో ఒడిస్సా, 8వ స్థానంలో తమిళనాడు, 9వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 10వ స్థానంలో కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. అంటే మొదటి 10 రాష్ట్రాల్లో మన దక్షిణ భారతానికి చెందినటువంటి 3 రాష్ట్రాలు ఉన్నాయి. అయితే అవి 9, 10, 7 స్థానాల్లో ఉన్నాయి. ఓకే.